ఎట్లా ఉండేదనేవాళ్ళు. అది ఈయన హయాంలో 2014-19 మధ్యన వచ్చింది. ఆ టైంలో ఈయన పరిపాలన దక్షత పోయింది. పవర్ఫుల్ ఆఫీసర్ ఎవడున్నాడు 2014-19 మధ్యలో చూపించి సమర్థవంతంగా పరిపాలన చేసినోడు ఎవడున్నాడు? ఒక మంచి ప్లానింగ్ చేసినటువంటి వాడు ఎవడున్నాడు? లేదు, చెయ్యని ఇలా. అది చంద్రబాబుకి ఆనాటి మార్కులు మొన్నటితో పోయినాయి 14-19 తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాక ప్లాన్డ్ పరిపాలన, ఒకనాటి చంద్రబాబు పాత్ర వాళ్ళ జగన్మోహన్ రెడ్డి పోషిస్తూ అంతకంటే 4 గింతలు ఎక్కువ తింటున్నాడు. చంద్రబాబు నాయుడు ప్రజల వద్దకు పాలన, లేకపోతే అధికారులతో పనిచేయించడం, ఇట్లాంటి సిస్టమ్ ఏదైతే ఉందో ప్రజల వద్దకు పాలనకి కొత్త అర్థం చెప్పాడు. అప్పుడు ఏంటంటే 2 నెలలకు 3 నెలలకు ఒకసారి ప్రజల వద్దకు పాలన ఒకటి ఉండేది. ఆ ఏరియా ఎంఆర్ఓలు ఆర్డీఓలు వాళ్ళందరూ కూడా ఆ ఊరి దగ్గరికి మీటింగ్ పెట్టుకోవాలి. 45 రోజుల పాటు అది పెట్టేవాళ్ళు. అక్కడికి రావాలి, దీర్ఘకాలిక సమస్యలు అక్కడ ప్రజలు ప్రస్తావిస్తారు, అప్పుడు పరిష్కారం అయిసచ్చే కాదు. ఏదో చిన్న చిన్న సర్టిఫికెట్ గిట్టిఫికెట్ ఇట్లాంటి ఆఫీస్ చుట్టూ తిరిగినా రాని అక్కడ అడిగితే కనుక తొందరగా ఇవ్వయా అని చెప్పడం అంతవరకు ఉండేది. అంటే మనం 100 సమస్యలు ప్రస్తావిస్తే ఒక 5 సమస్యలు, మిగతా 95 వింటారు కనీసం ఆ వేదిక మీద. అట్లా నడిచిన రోజుని గొప్పగా ఫీల్ అయ్యాం మనం. అలాంటి ప్రజల వద్దకు పాలన అన్నటువంటి సిస్టమ్ ఇతను అసలు కంప్లీట్ శాంతం మార్చేశారు. ప్రజల ఇంట్లోకి పాలన తీసుకెళ్ళాడు. ఏది వాలంటీర్ వ్యవస్థ అనేటువంటిది. ఇది అతను ఎలక్షన్స్ అప్పుడు చెప్తున్నప్పుడు నవ్వుకున్నా నేను, ఏందది